ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలకు పెట్టింది పేరైన పూర్ణిమ ప్రింట్స్ వారు 10, 11 మరియు 12, 13 తేదీలలో గ్రాండ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ గ్రాండ్ ఎగ్జిబిషన్లో వివాహాది శుభకార్యాలకు కావాల్సిన కంచిపట్టు చీరల నుంచి బెనారస్ పట్టు చీరల వరకు, అలాగే గద్వాల్, నారాయణపేట్, చందేరి, ప్యూర్ జరీకోటా చీరలు కూడా ప్రదర్శించబడతాయి. అంతేకాదు లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ చీరలతో పాటు వర్క్ శారీస్, ప్యూర్ టస్సర్ శారీస్ కూడా ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. వెన్యూ మార్చి 10, 11 తేదీలలో హోటల్ అశోక, హనుమకొండ, మార్చి 12 మరియు 13 తేదీలలో హోటల్ గ్రాండ్ గాయత్రి, వైరా రోడ్, ఖమ్మం. మిగిలిన వివరాల కోసం పూర్ణిమ ప్రింట్స్ వారి యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. నమస్తే, నేను నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్లో ఉంది, కుక్కట్పల్లి. అక్కడి నుంచి షూట్ అంటే మీకే కాదండి, నాకు కూడా ఎంతో ఉత్సాహం. ఎందుకంటే ఇక్కడ మేడం ఏదో ఒక థీమ్ తోటి మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉండాలనేది మేడం తాపత్రయం. అసలు ఆ డెకరేషన్కే నేను పడిపోతూ ఉంటానండి. ఈరోజు థీమ్ ఏంటో తెలుసా? నిన్ననే మనకి ఫాల్గుణ పౌర్ణమి అయింది. ఫాల్గుణ పౌర్ణమి అంటే లక్ష్మీ జయంతి. మామూలుగా మనం కోరి ఇవన్నీ ఆడతాం, కానీ అసలు పురాణాల ప్రకారం చూసుకుంటే లక్ష్మీ జయంతి. అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున. ముఖ్యంగా నేను అక్షయ పాత్రతోటి మీ అందరికీ స్వాగతం పలకాలనుకుంటున్నానండి. ఇది అక్షయ పాత్ర. ఇవి సముద్రంలో దొరుకుతాయి. ఇలా శంఖం అనమాట. చూసారు కదా, ఇదంతా సహజ సిద్ధంగా ఏర్పడింది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే చాలా రేరు, ఇవి దొరకవు. ఈ అక్షయ పాత్రను ఏం చేస్తారంటే చాలామంది దీని గురించి తెలిసిన వాళ్ళు దేవుని మందిరంలో అమ్మవారి దగ్గర పెట్టి ఇందులో నవరత్నాలు వేసి ప్రతిరోజు కూడా ఎంతో కొంత డబ్బులు వేస్తూ ఉంటారు. అంటే అక్షయం అవుతుంది అని. అక్షయ పాత్ర అర్థం తెలుసు కదా మీకు. మహాభారతంలో కుంతీదేవి 5గురిని తీసుకుని ఆవిడ వనవాస అదే మామూలుగా రహస్యంగా ఉంటారు కదా, దుర్యోధనుడికి తెలియకుండా ఉన్నప్పుడు కృష్ణుడు అక్షయ పాత్ర ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆహారానికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. అంటే ఇందులోంచి ఇంకా ఆహారం వస్తూనే ఉంటుంది అనమాట. అంటే అక్షయం అవుతూనే ఉంటుంది, ఇబ్బంది అనేది ఉండదు. అలా అక్షయ పాత్రను ఏంటంటే మన ఇంట్లో ఉంచుకుంటే, దీన్ని అక్షయ పాత్ర అంటారు. ఈ అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుంటే మన దగ్గర ధనం రెట్టింపు అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి సముద్రంలోనే దొరుకుతాయండి, ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఇది దేవుడు మందిరంలో పెట్టుకుని ఇప్పుడు చూస్తున్నారు కదా ఉన్నాయి. ఇవన్నీ కూడా దొరకడం చాలా రేరు, వేలల్లోనే ఉంటాయి. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వాళ్ళకి ఆర్ట్ గ్యాలరీ ఉంది. నేనేంటంటే ఎప్పుడు శారీస్ డిజైన్ చూపిస్తూ ఉంటాను, కానీ ఈ ఆర్ట్ గ్యాలరీలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా సముద్రం నుంచి జనించినవి. అంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి క్షీరసాగర మధనంలో ఉద్భవించారు ఆమె. సముద్రుడు తండ్రికి చెప్తూ ఉంటారు. ఇక గోమతి చక్రాలు లక్ష్మీ గవలతి సోదరుడుగా చెప్తూ ఉంటారు. మన ఇంట్లో కూడా చూడండి, మనం ఇటువంటి లక్ష్మీ గోమతి చక్రాలు, ఈ గోమతి చక్రాలతో ఇటువంటివి పెట్టుకుంటే లక్ అని చెప్తూ ఉంటారు. లాస్ట్ టైం నేను చూపించాను, చాలామందికి నచ్చాయిట, తీసేసుకున్నారు కూడా. మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది. మీరు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు. ఇక తర్వాత తాబేలు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏది చూసినా కూడా సముద్రం నుంచి ఉద్భవించినవే. ఇక తర్వాత ఏంటంటే నన్ను బాగా ఆకట్టుకున్నది ఇది ముత్యపు చెంచా అండి. ఉద్ధరణి అనొచ్చేమో నన్ను అడిగితే. మనం తీర్థం తీసుకుంటాం కదా, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తాం కదా, ముత్యము అంటే వీటిల్లో ఎన్నో ఔషధ గుణాలు అనేవి ఉంటాయి. వీటితో పాటు తీర్థం తీసుకుంటారు. ఇలా ముత్యంతో తయారు చేసిన ఉత్తరణి కూడా వీళ్ళ ఆర్ట్ గ్యాలరీలో ఉంది.
అంటే ఇప్పుడు ఇవి సేల్ అని కాదు, జస్ట్ నాకు ఆసక్తిగా అనిపించి, ఎందుకంటే మేడం ఒక థీమ్ కింద పెడుతూ ఉంటారు కదా, అవి నేను మీకు చెప్పాలి అనేది. ఇక లక్ష్మీ జయంతి రోజున మనం అమ్మవారిని ధ్యానిస్తాం కాబట్టి నేనేంటంటే, నిన్ననే అయింది మనకి పౌర్ణమి, ఈరోజు షూట్ పెట్టినప్పుడు మేడం ఏంటి థీమ్ అంటే, మనం లక్ష్మీ జయంతి చేసుకున్నాం కదండి, సముద్రం నుంచి ఉద్భవించినవి మనం సరదాగా చూపిద్దామన్నారు. మరి ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం. ఇప్పుడు వాస్తు ప్రకారం చూసుకున్న పండితులు చెప్పిన లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, నేను కూడా మా ఇంట్లో కూడా లక్ష్మి కొంచెం చిన్నది ఉంది, చక్కగా వెండిది, అందులో నేను కొద్దిగా బియ్యం పోసి లక్ష్మీ గవ్వలు, తర్వాత ఈ గోమతి చక్రాలు పెడతానండి. అది ఎవరి నమ్మకం వాళ్ళది, దీన్ని కమెంట్ చేస్తే ఇంక నేనేం చెప్పలేను. కానీ సముద్రం నుంచి అమ్మవారు మనకి ఉద్భవించడం అనేది జరిగింది కాబట్టి సముద్రం నుంచి వచ్చిన ప్రతిదీ కూడా అమ్మవారికి ఇష్టం అని అంటారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో. మెడకి సెట్ కావచ్చు, తర్వాత బ్రాస్లెట్స్ కావచ్చు, ఇయర్ రింగ్స్ కావచ్చు. అంటే కొంతమంది కొన్ని స్పెషల్గా కోరుకుంటూ ఉంటారు, ఇటువంటి వాటికి కూడా ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి చక్కగా ఇవన్నీ ఉపయోగపడతాయండి. ఇక జడకి పెట్టుకునే క్లిప్స్ అసలు వాళ్ళు తయారు చేసినందుకు మనం ఇవ్వచ్చు. ఆల్చిప్పని చాలా చక్కగా వాళ్ళు షేప్ కింద తయారు చేసి పెట్టారు. ఇటువంటివన్నీ కూడా శ్రీ రాజరాజేశ్వరి ఆర్ట్ గ్యాలరీలో ఉంటాయి. అంటే వాళ్ళు కొంత దీనికి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి సేల్ చేస్తూ ఉంటారు. మీకు ఇటువంటి వాటి మీద ఆసక్తి ఉంటే మీరు స్టోర్ వాళ్ళతోటి మాట్లాడచ్చు. ఇక ఎప్పట్లాగే ఈ అలంకరణ ఎప్పుడు బాగుంటుంది అనుకోండి, ఇంకా అసలు దీనికి మనం ఒక్క పెట్టలేం, ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే వెండిలో ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం అన్ని రిటర్న్ గిఫ్ట్స్ వెండికి ఇస్తున్నాం కదా, నాకు ఇది ఎంత బాగా నచ్చిందో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. మేము సరదాగా చూపిస్తే చాలామంది ఆర్డర్ పెట్టి తీసుకోవడం కూడా జరిగిందండి, చాలామంది ఇష్టపడ్డారు. చక్కగా చిన్న దీపం ఫ్లవర్లా వచ్చి చాలా బాగుంది. ఇంకా ఇందులో చూడండి బుల్లుబులు ఎంత బాగున్నాయో, చక్కగా చిన్న చిన్న ఐటమ్స్, కొబ్బరికాయ కావచ్చు, లేకపోతే ఇలా మామిడి తోరణాలు, తర్వాత కలశం, ఇది కూడా మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు, లక్ష్మీదేవి పూజలో పెట్టుకుంటారు. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు తయారు చేయించి ఇస్తారు. మీ ఇంటి ఫంక్షన్ బట్టి మీరు డిసైడ్ చేసుకొని మీకు ఏది కావాలనేది మీరు స్టోర్ వారికి చెప్తే, మీరు బల్క్గా అంటే ఒక 20, 50, 100 ఎన్ని అనుకుంటారో చెప్తే వాళ్ళు చక్కగా తయారు చేయించిస్తారు. కొన్ని మన ఇంట్లో పెట్టుకున్నా కూడా అంటే మన ఇంటికి ఎవరన్నా రిలేషన్స్ వచ్చారనుకోండి, చక్కగా ఇట్లా తాంబూలం ఇవ్వచ్చు. ఎంత బాగుందో చూడండి, ఇది తాంబూలం, ఒక్క 2 అరటిపళ్ళు, చాలా బాగా నచ్చింది. ఇక తర్వాత మనం పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు లేకపోతే మనం ఇలాంటివి ఇంట్లో పెట్టుకుంటే మన దగ్గర బంధువులు వచ్చినప్పుడు చీర పదులు చక్కగా ఇటువంటి గిఫ్ట్ కింద ఇస్తే వాళ్ళు కూడా దేవుడి మందిరంలో పెట్టుకుంటారు. ఇలాంటివి చాలా ఉంటాయండి ఆర్ట్ గ్యాలరీలు, ఇవన్నీ కాదు. అసలు ఈరోజు థీమ్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఈ అక్షయ పాత్ర. ఇవి రేర్ అండి, దొరకవు. ఇటువంటి కలెక్షన్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది. మీకు ఎవరికైనా ఆసక్తి ఉన్నవారు మీరు స్టోర్ వాళ్ళతోటి మాట్లాడుకోవచ్చు. చెప్పాను కదా, ఇది ఇలా మనం ఏంటంటే ఈ అక్షయ పాత్రని దేవుడి మందిరంలో ఇట్లా పెట్టుకొని ఇందులో నవరత్నాలు వేస్తారట. నవరత్నాలు వేసి తర్వాత రోజు కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది వేస్తూ ఉంటారు. అంటే పైసలు కావచ్చు, లేదంటే రూపాయలు కావచ్చు, మీ ఇష్టం. ఇంకా అది అక్షయం అవుతుంది అని అంటారు. ఇప్పుడు చూడండి, అక్షయ తృతీయకి కూడా మనం ఎందుకు బంగారం అన్నీ కొంటాం, అక్షయం అవుతుంది, ఎక్కువ అవుతుంది అని. అటువంటి అక్షయ పాత్రే మన దేవుడి మందిరంలో ఉంటే ఇక్కడ నమ్మకం అండి, అంతే. దీన్ని మళ్ళీ మీరు ఏదో కామెంట్ చేస్తూ పెట్టకండి. ఎందుకంటే పురాణాల ప్రకారం చూసుకుంటే, మన హిందూ ధర్మం ప్రకారం చూసుకుంటే, లక్ష్మీదేవి కథ విషయమే తెలుసుకుంటే సముద్రం నుంచి ఉద్భవించారు క్షీరసాగర మథనంలో. ఆవిడ నుంచే కామధేను రావటం, తర్వాత ఇదే కామధేను వృక్షం అంటారండి, ఇది కల్పవృక్షం, కల్పవృక్షం. దీనికి ఏంటంటే మనకి గోమతి చక్రాలతోటి, ఇది నిజంగా ఇంట్లో ఉండడం చాలా మంచిది అంటారు వాస్తు ప్రకారం. ఆ క్షీరసాగర మథనంలో చక్కగా కామధేనువు, తర్వాత అమ్మవారు, తర్వాత ఇటువంటి లక్ష్మీ గవ్వలు, తర్వాత గోమతి చక్రాలు, ఇటువంటి అక్షయపాత్రలు ఇవన్నీ కూడా ఉద్భవించడం జరిగిందటండి. సో ఇది ఈరోజు వీళ్ళ థీమ్. అన్నీ బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే స్టోర్ వారితోటి మీరు మాట్లాడచ్చు. ఇక మనం ఎప్పట్లాగానే శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి కలెక్షన్ చూసేద్దాం. ఎప్పట్లానే ఇప్పుడు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. వీడియోని మీరు స్కిప్ చేయకండి, చివరి వరకు చూసేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరికీ ఎలా ఇష్టమో శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో షూట్ చేయడం నాకు కూడా అంతే ఇష్టం. రండి, మరి ఎటువంటి వెరైటీ ఉందో చూసేద్దాం. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మేడం ఒక థీమ్ అనేది మనకి ఇస్తూ ఉంటారు. ఏమీ లేదు, మన సాంప్రదాయాన్ని మరొకసారి గుర్తు చేయాలనేది మేడం తాపత్రయం. నాకు కూడా చాలా ఇష్టం.
ఆ ఇంట్రో చిన్నగిద్దాం అనుకుంటాను, కానీ వాళ్ళు డెకరేట్ చేసిన విధానం కానీ అలాగే వాళ్ళు ఇంచుమించు కొన్ని ఆర్ట్స్ని ప్రోత్సహించడం చూస్తే నాకు కూడా మాటలు అలా వెళ్ళిపోతాయి. సరే, ఇక మీకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి కావాల్సిన డిఫరెంట్ డిజైన్స్లో శారీస్, బ్లౌజెస్ అవి కదండి. అంటే మనకి మార్కెట్లో దొరకని ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అంటే సంథింగ్ స్పెషల్గా, కొంచెం మీరు స్పెషల్గా కావాలి, రొటీన్ చీరలు కట్టేసాం, బోర్ అయిపోయాం అని అనుకునే వారికి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంకి నేను ఒక బెస్ట్ ప్లేస్గా చెప్తాను. ఎందుకంటే మీకు ఇప్పటికే చాలా బాగా తెలుసు, అసలు మనం వీడియో అప్లోడ్ చేయగానే మంచి వ్యూస్ తోటి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏ కలెక్షన్ చూపించారు అని నేను కొంచెం గ్యాప్, మా పిల్లలు రావడంతో కొద్దిగా బిజీ ఉండడంతో షూట్ లేట్ అయింది. ఫస్ట్ నేను తంజావూరు పెయింట్ మళ్ళీ ఒక్కసారి టచ్ చేస్తానండి. ఇది ఏంటంటే ప్యూర్ రా సిల్క్లో మనకి టిష్యూ తోటి ఉన్న బ్లౌజ్ పీస్ తీసుకున్నారు ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ ఇంచుమించు 1500 అలా ఉంటుంది. ఇది తంజావూరు పెయింట్ అండి. ఈ తంజావూరు పెయింట్ అనేది 5500 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది. అంటే డిజైన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇది హ్యాండ్స్కి ఇట్లా తీసుకున్నారు. మీకు మళ్ళీ ఎవరికైనా ఇలా తంజావూరు పెయింట్స్లో మీకు కావాలి, బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకోవాలంటే మీరు స్టోర్ వారితో మాట్లాడి చక్కగా మీకు నచ్చిన డిజైన్ మీరు చేయించుకోవచ్చు. పట్టు మీద కావాలా లేకపోతే ప్యూర్ రా సిల్క్లో కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకుని స్టోర్ వారితో మాట్లాడి మీరు చక్కగా తయారు చేయించుకోవచ్చు. దీని ఊరికే సెట్ చేస్తానండి. ఈ చీర వచ్చి ఏంటంటే జూట్ వస్తుంది, టిష్యూ జూట్ వస్తుంది. అది చాలా బాగుంది. దీనికి మామూలుగా మనకి ఎప్పుడు అన్ని చీరలకి ఇచ్చినట్టుగానే ఒక ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా. కానీ ఇలా మనం తంజావూరుది ఏదైనా ఇలా డిజైన్ చేసుకోగలిగితే, అంటే తంజావూరా లేదంటే ఏదైనా మంచి మగ్గం వర్క్ అట్లా. కానీ ఇప్పుడు మగ్గం వర్క్ ఇంకా కట్టి బోర్ అయ్యి ఉంటాయి. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఒక 5-6 బ్లౌజులు ఖచ్చితంగా ఉంటాయి. సో తంజావూరు ఒకసారి ట్రై చేయండి, ఇలా వెళ్ళచ్చు. అప్పుడు ఏంటంటే చీర లుక్ మారిపోతుంది. ఇది గ్రీన్, ఇది వేరే వాళ్ళు కస్టమైజ్ చేశారు, అది నేను చూపిస్తున్నా మీకు. చీరలో ఉన్న గ్రీన్ అలాగే చీరలో ఉన్న పింక్ ఆ కలర్స్ తీసుకుంటూ హైలైట్ చేశారు. మీకు ఇలా కావాలనుకుంటే మీరు స్టోర్ వారితో మాట్లాడండి. నెక్స్ట్ నేను చూపించేది ఏంటంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి. ఇది ప్యూర్ పట్టు. ప్యూర్ పట్టుకి ఏంటంటే పెయింట్, మీరు ఇది మళ్ళీ ఏదైనా డిజిటల్ ప్రింట్ అనుకుంటారేమో, డిజిటల్ ప్రింట్ కాదు. ఇది ప్యూర్ పట్టు మీద ఏంటంటే పెయింట్ అండి. ఇలా పెయింట్ శారీస్ ఇష్టపడే వాళ్ళు, చెప్పాను కదా కొంతమంది కొన్ని చీరలు ఫ్యాన్స్ ఉంటారు, వారికి చాలా బాగా నచ్చుతాయి. ఇది బ్లౌజ్కి వస్తుంది, ఇదంతా కూడా పళ్ళుకి వస్తుందండి. బ్యూటిఫుల్ శారీ. లోపల కూడా ఒక్కసారి మనం చూద్దాం, అట్లా పట్టుకోము. లోపలంతా కూడా ఇలా వస్తుంది, అక్కడక్కడ అమ్మాయి బొమ్మ వస్తూ చక్కగా ఇలా వస్తుంది. ఇదంతా పెయింట్. ఈ చీరలు 7500 వరకు ఉన్నాయి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ ప్యూర్ పట్టు తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ ప్యూర్ పట్టు 50/2 వీళ్ళే డై చేయించారు. ఇది లైట్ వచ్చింది, ఇది డార్క్ వచ్చింది. తర్వాత ఇదంతా కూడా పెయింట్ చేశారు. చెప్పాను కదండి, రాజరాజేశ్వరి ఎంపోరియం అంటే ఏదో ఒక స్పెషల్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది, అంతే. చాలా బాగుందండి. మనం ఎన్నో కొంటూ ఉంటాం. ఒక చీర డిఫరెంట్గా కావాలనుకుంటే మీరు ఈ చీరకు వెళ్ళిపోవచ్చు. బ్యూటిఫుల్ శారీ. ఇందులో పిచ్చివాయి ప్రింట్లో అయితే మతిపోతుందండి, అంత బాగుంది. ఆ చీరలో చూపిస్తాను. కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. ఇది బ్లౌజ్కి వస్తుంది, ఈ డిజైన్ బ్లౌజ్కి వస్తుంది. ఇదంతా పళ్ళుకి వస్తుంది. పళ్ళు ఇలా చూపిస్తాం, పళ్ళు ఇలా చూడండి. పళ్ళు పిచ్చివాయి ప్రింట్ వచ్చి పళ్ళు ఇలా వచ్చింది. ఓకేనా? చీరలోకి వెళ్దాం. చీర అంతా కూడా పిచ్చివాయి ప్రింట్ ఇలా వస్తుంది. బ్యూటిఫుల్ శారీ అండి, ఇంకా మాటలు లేవంతే. ఇది కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్ తీసుకుని, ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకుని దీని మీద పిచ్చివాయి ప్రింట్ చేశారు. ఇలా పట్టుకోమ్మా, ఒకసారి ఇటు పట్టుకో. అలా వస్తుందండి. బ్యూటిఫుల్గా ఉంది శారీ, చాలా బాగుంది. కాకపోతే ఇది మనకు పైన లెమన్ ఎల్లోలో వచ్చింది, కింద గ్రీన్ కలర్ వచ్చింది. మాకు కెమెరాలో ఏంటంటే కొంచెం షింక్ ఏమంటారంటే లైట్ బ్లింక్ అవుతూ వస్తుంది, అందుకు నేను దూరంగా చూపిస్తున్నాను. బట్ చీర అయితే చాలా చాలా బాగుందండి. ఇది బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో డిజైన్. ఇది బ్యాక్ వస్తుంది, హ్యాండ్స్ కూడా మనకి బ్యాక్ కూడా పిచ్చివాయి ప్రింట్ ఇచ్చారు. ఆ తర్వాత హ్యాండ్స్కి చక్కగా ఇట్లా పిచ్చివాయి ప్రింట్ ఇచ్చారు. ఇదైతే బ్యూటిఫుల్ శారీ అండి. ఏదైనా చిన్న కిట్టి పార్టీలోనో ఫంక్షన్లోనో ఖచ్చితంగా మీరు స్పెషల్ అయిపోతారు తీసుకుంటే. బాగుంది, చాలా బాగుంది. ప్రైస్ మీకు నచ్చేస్తే మీరు కొరియర్ ద్వారా కూడా మీరు వాటికి చెప్పి బుక్ చేసుకుని తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మెర్సిడీస్ కాటన్ అండి. ఇది మనకి ఏంటంటే బెస్ట్, మనకి ఇక్కత్ కాటన్ శారీస్లో మెర్సిడీస్లో కూడా వస్తూ ఉంటుంది. ప్యూర్ ఇక్కత్ కాటన్కి వెళ్తే మళ్ళీ మనకి 5,000 అలా ఉంటాయి శారీస్. ఇది మెర్సిడీస్లో వస్తుంది. కొంచెం ఎక్కువగా ఈ ఫ్యాబ్రిక్ని ఇలా జెంట్స్కి కుర్తాలుగాను తర్వాత టాప్స్గా కూడా వాడుతూ ఉంటారు. వీటికి బ్లౌజులు రావు. మీకు కావాలంటే ఇలా కలంకారీ యాప్లిక్ వర్క్ బ్లౌజులు మీకు సెట్ చేసి ఇస్తారు. ఈ శారీస్ వచ్చి 2150 2150లో ఉందండి. బ్యూటిఫుల్ శారీ.
బ్లౌజ్ మళ్ళీ ప్రైస్ వేరే ఉంటుంది. బ్లౌజ్ వచ్చి 1099 ఉంది. ఇది డిజైన్ బట్టి మీకు ఇంకా చిన్నది ఒక 500లో 600లో కావాలంటే ఆ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది కూడా డిజైన్ చూసేద్దాం ఎలా ఉందో. ఇలా వస్తుందండి బ్యూటిఫుల్. నేనే కొన్నాను వీళ్ళ దగ్గర ఒక 1/2 డజన్ బ్లౌజులు. చాలా హాయిగా అనిపిస్తాయి నాకు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది, ప్లస్ మనకి ఆప్లిక్ వర్క్ వల్ల ఏంటంటే ఈ శారీస్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఇవి మీకు 2150లో ఉన్నాయండి. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు. అందులో నేను ఏంటంటే చీర బ్లౌజ్ సెట్ చేశారు. నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ బ్లూకి వెళ్దాం. చీర మాత్రమే, బ్లౌజ్ కాస్తుమా మళ్ళీ వాళ్ళు సతాయించొద్దు. ఇది 2150 ఉంది. ఇలా బ్లౌజ్ సెట్ చేశారు. మీకు కావాలంటే ఈ బ్లౌజ్కి వెళ్ళొచ్చు, లేదంటే చీర ఒకటి కూడా తీసుకోవచ్చు. నేను ఒక్కొక్క కలర్ ఇలా పెట్టేస్తూ ఉంటాను. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్కసారి దీనికంటే ముందు ఇలా చూపించేమో మొత్తం భలే కలర్ఫుల్గా చాలా అందంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా, సమ్మర్లో కొంచెం స్పెషల్గా దీనికి మళ్ళీ రొటీన్ బ్లౌజ్ వేసేస్తే చీర అందం పోతుంది. ఇలా ఏదైనా యాప్లిక్ వర్క్ కానీ అలా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చీర వచ్చి 2150 రూపాయలు. బ్లౌజులు ఏంటంటే 500 నుంచి స్టార్ట్ అవుతాయి, ఒక 1200 వరకు ఉన్నాయి. ఊరికి వీళ్ళు కలర్స్ సెట్ చేస్తారు. మీకు ఇష్టమైతే అలా తీసేసుకోండి, లేదు అంటే మీరు వేరే మామూలు బ్లౌజ్కి వెళ్ళొచ్చు, మీ ఇష్టం ఉంటుంది. ఇది ఎంత బాగుందో చూడండి. కానీ నన్ను అడిగితే ఇలాగే డిజైన్ చేసుకుని ఒక 3000 అయితే అయింది, కానీ ఇట్లా చేసుకుంటే ఆ లుక్కే మారిపోతుంది. మీరు ఫంక్షన్కి డైరెక్ట్ చక్కగా ఈ చీరతోటే వెళ్ళిపోవచ్చు. చాలా బాగున్నాయండి, బ్యూటిఫుల్ శారీస్. ఫ్యాబ్రిక్ బాగుంటుంది, మెర్సిడైజ్ అందరికీ తెలుసు ఎలా ఉంటుంది అనేది. కానీ ఇంత కలెక్షన్ మనకి దొరకదు బయట. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ స్పెషల్గా వెళ్తూ ఉంటారు. హ్యాండ్లూమ్ డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి తీసుకురావటం. ఇప్పటివరకు మనం చూసిన వీడియోలు అయితే కనుక ఇంచుమించు నేను 1 year జర్నీ అవుతోందండి వీళ్ళతోటి. నేను లాస్ట్ ఉగాదికి ఫస్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను రాజరాజేశ్వరి ఎంపోరియం. అసలు మామూలు రెస్పాన్స్ కాదండి ఫస్ట్ వీడియోకి. అసలు అప్పటి నుంచి నేను వాళ్ళతో జర్నీ చేస్తూ వస్తున్నాను. ఎప్పటికప్పుడు ఏంటంటే కొత్తవి ఇస్తున్నారు. నేనేదో చెప్తున్నా కదా, కొంచెం మీకు డిఫరెంట్గా కావాలి. మామూలు కాటన్స్ ఇప్పుడు ఎలాగో సమ్మర్లో పడతాం, అలా కాకుండా మీకు చక్కగా చూడండి ఎంత బాగుందో. అసలు యాష్ కలర్ మంచి పింక్ వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళు భలే, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు భలే సెట్ చేస్తారండి. ఎంత కరెక్ట్ మ్యాచింగ్ పెట్టారో చూడండి, ఎంత బాగుందో. బ్యూటిఫుల్ శారీ. ఇది ఒక కలర్. మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చీర 2150. బ్లౌజ్ మాత్రం వేరే అండి, బ్లౌజ్ ఇందులో కాదు, బ్లౌజ్ ప్రైస్ వేరే ఉంటుంది. ఇది ఇలా వస్తుందండి, యాష్ కలర్కి మంచి పింక్ కలర్ వస్తుంది. ఇలా మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మంచి వైలెట్ కలర్లో వచ్చిందండి, బ్యూటిఫుల్ శారీ. బాగున్నాయి చీరలు, వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగుంటాయండి. మన హౌస్ వైఫ్స్కి కూడా ఏంటంటే కిట్టి పార్టీస్కి చక్కగా ఎక్కడికైనా వెళ్ళాలి, ఈ బ్లౌజ్కే వెళ్ళండి. నా సజెషన్ ఏంటంటే ఈ బ్లౌజ్కే వెళ్ళండి. చీర మళ్ళీ చెప్తున్నాను 2150 రూపాయలు. బ్లౌజులు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్రైజ్లో ఉంటుందండి. ఇది వచ్చి 599. చాలా బాగుంది. చక్కగా మీరు ఇలా తీసుకుంటే 3000 బిలోలోనే మీకు అయిపోతుంది. ఏదైనా కలర్ నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా బాగుంది. చూడటానికి ఎలా ఉన్నాయంటే మనకి ఇక్కత్త పట్టు చీరలు ఉన్నాయి కదా, సేమ్ అలా ఉందండి. చాలా బాగుంది. అంటే ఇక్కత్తులోనే తయారవుతాయి, కాకపోతే మెర్సిడైజ్ కాటన్ అంటారు. ఇది చూడండి ఎంత బాగా సెట్ చేశారో, బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా కలర్ చాలా బాగుంది. మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, అప్పుడే వీడియో స్కిప్ చేసేకండి. నేను ఒక్కొక్క కలర్ నేను చూపిస్తాను. డార్క్ అండ్ లైట్ ఉన్నాయి. బ్లౌజులు ప్రతి దానికి కూడా ఇలా యాప్లిక్ వర్క్లో మీకు సెట్ చేశారు. నన్ను అడిగితే ఇలాగే వెళ్ళండి, అప్పుడు కొత్తగా కనబడుతుంది. అదే కదా వాళ్ళు రాజరాజేశ్వరి ఎంపోరియం అంటే. ఏదో ఎక్కడికైనా స్టోర్కి వెళ్తే మనం మామూలుగా చీర ఒకటి కొనుక్కుంటాం, తెచ్చేసుకుంటాం, వచ్చేస్తాం. కానీ దీనికి ఇట్లా బ్లౌజ్ సెట్ చేస్తారు. కొంచెం 2 రూపాయలు ఎక్కువైనా కానీ ఖచ్చితంగా ఆ చీర స్పెషల్ ఉంటుందండి నలుగురిలో కట్టుకుంటే. ఇది చూడండి ఎంత బాగుందో అసలు. లైట్ లావెండర్ కలర్కి రెడ్ కలర్ బోర్డర్కి రెడ్ కలర్ బ్లౌజ్. ఇది కూడా బ్యూటిఫుల్ శారీ. ఇది కూడా చాలా బాగుంది. ఇంక ఈ చీర అయితే చూసుకోక్కర్లేదండి. సారీ, అచ్చా ఇదా? ఓ, చేతులకు ఒక్కటే వస్తుంది. అచ్చా, ఇది చాలా తక్కువలో వస్తుందండి. హ్యాండ్స్కి ఒక్కటే వస్తుంది. అలా సింపుల్గా చాలనుకుంటే మీరు అలా వెళ్ళిపోవచ్చు. చాలా తక్కువ ధరలో వస్తుంది. చక్కగా మీరు ఇలా కూడా ఇందులో కలర్స్ కావాలన్నా దొరుకుతాయండి. అప్పుడు మీరు ఈ చీర తీసుకుని ఈ తక్కువలో బ్లౌజ్ తీసేసుకోవచ్చు. ఇది 199 అన్నారు కదా,
199 200 రూపాయల్లోనే వస్తుందండి. ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తున్నాను. మీరు చీర సెలెక్ట్ చేసుకుని అంత మాకు మామూలుగా అయినా మీ దగ్గర బ్లౌజ్ లేదు అనుకుంటే కలంకారీ అప్లిక్ వర్క్ వెళ్ళిపోండి, ఒక 2-3 బ్లౌజులు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. లేదు మాకు 199 రూపాయల్లో ఈ కాటన్, చక్కటి కాటన్లో మనకి ఇలా అప్లిక్ వర్క్ హ్యాండ్స్కి వస్తుందండి. చీర తీసుకుని మీరు ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. నేను ఒక్కొక్క కలర్ ఇలా పెడుతున్నాను, మీకు ఏదైనా కలర్స్ ఉన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి, బ్యూటిఫుల్ శారీస్. ఇంకా నెక్స్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను అవి కూడా చూపిస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయకండి. ఇవి 199 రూపాయలు, చీర వచ్చి 2150 రూపాయలు. అంటే మీకు దగ్గరగా 25లోనే చూడండి. అంటే యూనిక్గా కనిపిస్తారు ఒక మాటలో చెప్పాలంటే. రెగ్యులర్ ఇప్పుడు 2500 మనం రెగ్యులర్ ఫ్యాన్సీ చీరలు ఎలాగో కొంటాం, కానీ ఇలా కట్టుకుంటే ఆఫీస్ వాళ్ళకైతే, వర్క్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా అడుగుతారండి ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగుంది అని. ఇక నెక్స్ట్ నారాయణపేట శారీస్కి వెళ్దాం. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈరోజు అన్ని కూడా హ్యాండ్లూమ్కే వెళ్దాం, ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా. కానీ ఆ హ్యాండ్లూమ్లోనే డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే యంగ్ జనరేషన్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగుంటుందండి. మామూలుగా కట్టేసామనుకోండి ఆ చీర అందమే ఉండదు కదా. ఇక్కడ ఏంటంటే మనకి అప్లిక్ వర్క్లో మంచి మంచి బ్లౌజెస్ దొరుకుతాయి. తర్వాత తంజావూరు పెయింట్స్, తర్వాత ఇక్కత్ పట్టు, మామూలు వర్క్ బ్లౌజులు, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే మార్కెట్లో దొరికేవి కాదు, వీళ్ళు సొంతంగా డిజైన్ చేసుకున్నావు కాబట్టి మీకు కొంచెం ఆ చీర లుక్కే మారిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది నారాయణపేట చీర 1250 రూపాయల్లో ఉంది. దీనికి మనం మామూలుగా ఏదో ఇదే బ్లౌజ్ ఏదో వేసేస్తే దాని అందం ఉండదు. దీనికి ఇలా ఆప్లిక్ వర్క్లో బ్లౌజ్కి వెళ్తే బ్యూటిఫుల్గా ఉంటుందండి. అప్పుడు యంగ్ జనరేషన్ అంటే చిన్న వయసు పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా కట్టుకోవచ్చు. బ్లౌజ్ ప్రైస్ వేరే. లేదు మాకు ఇంత 500లో వద్దు, 200లో 199 రూపాయల్లో చాలంటే ఇంతకుముందు చూపించాను కదా, హ్యాండ్స్ వరకు చిన్న మీకు అప్లిక్ వర్క్ చిన్నది వస్తుంది, అది కూడా సరిపోతుంది. అంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. నారాయణపేటలో మరొకసారి ఇవన్నీ కూడా నారాయణపేట కాటన్లో ఏంటంటే ఇప్పుడు ఇలా కట్టుకోవచ్చు. యంగ్ జనరేషన్ పిల్లలు ఏంటంటే ఇలా ఏదైనా వర్క్ బ్లౌజ్ కది వీళ్ళు ఇలా కట్టుకోవచ్చు. లేదంటే దీన్ని మళ్ళీ మీరు ఏదైనా లెహెంగా లాంగ్ ఫ్రాక్స్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు, మనం కట్టుకోవచ్చు. ఇక మన ఇష్టం అండి. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వాళ్ళు ఏంటంటే మీరు అడిగితే చక్కగా ఇలా బ్లౌజ్ కూడా సెట్ చేసిస్తారు. కాకపోతే ఇది పట్టు, ప్యూర్ ఇక్కత పట్టు వస్తుంది, కానీ లుక్ మారిపోట్లా. చీర తక్కువ ఖరీదు అయినా కానీ మీకు చక్కగా ఈ బ్లౌజ్ వేసేటప్పటికి లుక్ మారిపోయింది. ఇది వచ్చి ప్యూర్ పట్టులోకి వస్తుందండి. ఇది కొంచెం మళ్ళీ ప్రైజ్ ఉంటుంది. కాకపోతే మీరు లుక్ మార్చుకోవాలనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు. లేదు మాకు వద్దు చీర ఒకటి చాలు మేము వేరే బ్లౌజ్ అనుకుంటారు, అది మీ ఇష్టం. ఇవన్నీ నారాయణపేట మొత్తం నేను హ్యాండ్లూమే టచ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఒకవేళ లెహెంగా లాంగ్ ఫ్రాక్స్లో ఏమైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇలా పట్టు బ్లౌజ్కి వెళ్ళి, ఇది బిగ్ బోర్డర్ వాడుతున్నారు కదా, ఇది అలా వాడచ్చు. ఇది కూడా చాలా బాగుందండి. ఇది చక్కగా మనకి సౌత్ కాటన్లో వస్తాయి కదా బ్లౌజులు, ఆ బ్లౌజు సెట్ చేశారు. ఈ తర్వాత ఏంటంటే దీనికి బిగ్ బార్డర్ ఇచ్చారు. దీనికి ఏం చేశారంటే చిన్నగా హ్యాండ్కి ఏంటంటే ఇట్లా వర్క్ చేశారు, కట్ వర్క్ లాగా ఇట్లా చక్కటి వర్క్ ఇచ్చారు. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. 2 చేతులకి ఇచ్చారు. ఇలా మీరు బ్లౌజ్కి వెళ్ళగలిగితే మాత్రం ఇలా డిఫరెంట్గా ఏదైనా వెళ్తే ఈ చీర లుక్కే మారిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది, బెనారస్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా స్పెషల్ బ్లౌజులు చూపిస్తానండి. నేను ఆల్రెడీ ఇప్పుడు సెలెక్ట్ చేసేసుకుందామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకుముందు నేను కాటన్లో అప్లిక్ వర్క్ తీసుకున్నాను. ఇప్పుడు కొత్తవి ఏంటంటే రా సిల్క్, ప్యూర్ రా సిల్క్ ఏంటంటే మనకి అప్లిక్ వర్క్ ఇచ్చారు. ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి మేడం? 1450 నుంచి 2000 లోపు ఉంటాయా? అదే లేదు, ఉత్తి 1450. 1450 అండి, 1450 రూపాయలు. ఇది హ్యాండ్స్కి వచ్చింది. బ్యాక్ చూడండి ఎంత బాగుందో. కాటన్ కాదు, ఇది పట్టు బ్లౌజ్ కదా, సో మనకి ఏంటంటే మన పట్టు చీర కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఇలా బ్లౌజ్ కరెక్ట్గా మీరు చేసుకుంటే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి పెడుతూ ఉంటాను. మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకుని స్టోర్ వారు పంపించి చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇవి అన్నీ ఒకటే డిజైన్ అనుకుంటా కదా, ఓకే అన్నీ ఒకటే డిజైన్ అండి. నేను కలర్స్ చూపించేస్తాను, మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అన్నింటికీ ఒకటే డిజైన్, ఇప్పుడు నేను చూపించాను కదా అదే డిజైన్, బట్ ఏంటంటే కలర్స్ బాగున్నాయి. ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది. ఇది బ్యాక్ వస్తుంది, కొన్ని ఏమో హ్యాండ్కి వస్తాయి. 2 వైపులా కూడా చూపిస్తాను. ఇది బ్యాక్ వస్తుంది. ఇది కూడా బాగుంది. ఇవి 1450 రూపాయలు. ఫ్యాబ్రిక్ వచ్చి రా సిల్క్ పట్టు తీసుకున్నారు, దీని మీద అప్లిక్ వర్క్ చేశారు. ఇది హ్యాండ్స్కి వస్తుంది అనమాట, బ్యూటిఫుల్గా ఉంది. అది హ్యాండ్కి వచ్చింది కదా, ఇది ఇట్లా బ్యాక్ వస్తుంది, మీకు రెడ్ కలర్లో ఉంది.
ఇంక ఈ బ్లూ అయితే బ్యూటిఫుల్ అండి. ఇలాంటివి ఏదైనా మనం ఒక బ్లౌజ్ తీసేసుకున్నాం అనుకో హాయిగా ఎల్లో శారీకి, గ్రీన్ శారీకి, రెడ్ శారీకి అట్లా సరిపోతుంది. ఇవి కొత్తగా వచ్చాయి, చాలా బాగున్నాయి. కొంచెం మనకి వర్క్ బ్లౌజ్ లాగా పట్టులా కావాలి, మంచి పట్టు చీరలకు అది మ్యాచ్ అవ్వాలనుకుంటే మీరు ఇలా పెట్టుకోవచ్చు. మంచి మెరూన్ అండి. ఇప్పుడు వరకు బ్యాక్ చూపించాను కదా, ఇది హ్యాండ్స్ చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్గా వచ్చింది, చాలా బాగుంది. బ్యాక్ డిజైన్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉందండి. ఇది వచ్చి డార్క్ బ్లూ, నేవీ బ్లూ అంటారు కదా, ఆ బ్లూలో వచ్చింది. వైట్ అయితే మరి మీకు బ్లింక్ అవుతుంది, కొంచెం కెమెరా దూరంగా పెట్టండి. బ్యూటిఫుల్ అండి, ఇంక అసలు చూసుకోక్కర్లేదు. మంచి వైట్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేశారు. ఇవి కొంచెం బ్లింక్ అవుతాయి కానీ వైట్ మీద డిజైన్. ఇంకో కలర్ కూడా వెళ్దాం. ఇది డార్క్ కాఫీ పొడి రంగు, ఇది కూడా చాలా బాగుంది. డార్క్ కాఫీ పొడి వచ్చింది. రా సిల్క్ తీసుకుని దీనికి ఏంటంటే నెక్కి హెవీగా ఇచ్చారు, అలాగే హ్యాండ్స్ కూడా హెవీగా ఇచ్చారు. ఇంక ఇది కూడా చాలా బాగుందండి, బ్యూటిఫుల్ కలర్, డిజైన్ కూడా చాలా బాగుంది. అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. మీకు బ్యాక్ చూపించాను కదా, ఈ చేతులు చూపిస్తాను. హ్యాండ్కి చక్కగా అంత డిజైన్ అంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది, మీకు చాలా బాగుంటుంది. ఇంతకుముందు మనం ఏంటంటే ఈ యాప్లిక్ వర్క్ అనేది మంచి ప్యూర్ కాటన్లో తీసుకునేవాళ్ళం. ఇవి ఏంటంటే మీకు రా సిల్క్ పట్టు. ఈ రా సిల్క్ పట్టులో ఏంటంటే మీకు చక్కగా పట్టు చీరలకు బాగుంటాయి, అన్నింటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి 1450 రూపాయలు. నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం, వీడియోని మీరు స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ జైపూర్ కాటన్ అండి. జైపూర్ కాటన్ ఎప్పుడు కూడా బాగుంటుంది. నేను ఈ మధ్యకాలంలోనే వెళ్ళొచ్చాను రాజస్థాన్, దగ్గరుండి కూడా చూస్తానండి ఫ్యాబ్రిక్. అసలు ఆ కాటన్ ఏంటండి ఎంత బాగుంటుందో. మేము ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు ఒక ఫారినర్ ఇంత బల్క్లో ఇన్ని కట్టలు తీసుకున్నారు. నేను ఆమెతో మాట్లాడాను, కొంచెం ఏజ్ ఉంటుంది, ఒక 65 అలా ఉంటాయి. ఎందుకు మేడం మీకు ఇన్ని తీసుకెళ్తున్నారంటే, ఆమె 15 సంవత్సరాల నుంచి అమెరికాలో ఈ బిజినెస్ చేస్తుందట, క్లాత్ బిజినెస్. ప్రతి ఫిబ్రవరికి ఇండియాకి వచ్చి ఆ ఫ్యాబ్రిక్ తీసుకెళ్తున్నట్టండి. ఆ ఫ్యాబ్రిక్ ఇంకో విషయం తెలుసా మీకు, అమెరికాలో ఉన్న వాళ్ళకి మనం బీచ్లోనే అక్కడ ఇక్కడ వేసుకునే షర్ట్స్ ఫ్యాబ్రిక్ అంతా కూడా జైపూర్ నుంచే వెళ్తుంది. మనం అక్కడ కొనుక్కొని ఇక్కడ తెచ్చుకుంటాం, అమెరికాలో షర్ట్ కొనుక్కున్నామని. కాటన్ నేను 2-3 సార్లు అక్కడ షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా చూసాను, ఎంత బాగుందో కాటన్. మనకి ఏం తెలుస్తాయి, ఇక్కడే తయారీ అనుకున్నా. కానీ జైపూర్ నుంచి నేను షాప్స్ వాళ్ళతో కూడా మాట్లాడాను, చాలా వరకు ఎక్స్పోర్ట్ అవుతుందటండి. ఆమె ఎంత బిజినెస్ చేస్తే 15 ఏళ్ళ నుంచి ఆ స్టోర్కి వస్తారు చెప్పండి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి దగ్గర ఆ ప్యూర్ జైపూర్ కాటన్ ఉంది. ప్యూర్ జైపూర్ కాటన్ తోటి ఏంటంటే మనం చక్కగా డ్రెస్ చేసుకుంటే, అంటే టాప్స్ అట్లా ఇప్పుడు నేను డ్రెస్సులు చూపిస్తాను, సమ్మర్కి హాయిగా ఉంటాయి. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇలా ఫ్యాబ్రిక్ ఉంటుందండి, ఇది జైపూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి, కొంచెం మెటీరియల్ మారుతున్నాయి కదా. అంటే నా మీటరు 400 నుంచి స్టార్ట్ అయ్యి 600, 650 వరకు ఉంటాయి. మీరు ఏదైనా కలర్ నేను పెడతాను కాబట్టి మీకు నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకుని రాజరాజేశ్వరి ఎంపోరియం మరి పంపించి చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత దుప్పట్టాస్ విషయానికి వద్దామండి. అవి కూడా ఇక్కడ స్పెషలే. నీ దొరకు ఒక వీడియోలో దుప్పట్టాస్ చూపించాను, చూడండి. ప్యూర్ కాటన్లో యాప్లిక్, ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి, యాప్లిక్ వర్క్ తోటి వచ్చింది. మనకి ఏంటంటే ఇలా కాటన్ డ్రెస్ మీద కావాలంటే దుప్పట్టా మీరు తీసుకోవచ్చు, లేదు వద్దనుకుంటే మీరు డ్రెస్ మెటీరియల్ వరకు తీసుకోవచ్చు. పిల్లలకి ఫ్రాక్స్ బాగుంటాయి సమ్మర్లో, చక్కగా హ్యాండ్స్ లేకుండా చిన్న చిన్న ఫ్రాక్స్. తర్వాత అబ్బాయిలకి మంచి కుర్తాలు, అలా దేనికైనా వెళ్ళండి, మీ ఇష్టం. ఇంకా ఫ్యాబ్రిక్ ఈ దుప్పట్టాస్ మాత్రం ఇదంతా కూడా హ్యాండ్ వర్క్, యాప్లిక్ వర్క్ వచ్చిందండి. 999, 999 రూపాయలు. మనం ఏ డ్రెస్ మీదకైనా మనం వేసుకోవడానికి బాగుంటుంది. ఇటువంటివి చాలా ఉన్నాయి. నేను కొన్ని డ్రెస్ మెటీరియల్స్ మీకు చూపిస్తాను. నేను ఆ మెటీరియల్స్ చూసుకోండి, మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని. అంటే ఇది బెస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్, మీరు ఎలా వాడినా చెక్కు చెదరకుండా ఉంటుంది. నేను ఒక్కొక్క కలర్ చూపించేస్తాను. వీటన్నిటికీ కూడా వీళ్ళు ఇలా సెట్ చేశారు, కానీ మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫ్యాబ్రిక్ బాగుందండి. ఇవి 400 నుంచి స్టార్ట్ అయ్యి 600 వరకు ఉంటాయి. ఇది నేను లాస్ట్ టైము బ్లౌజ్ కింద తీసుకున్నానండి, ఎంత బాగుందో నిజంగా. ఇంకా నేను వేసుకోలేదు, నేను వేసుకున్నప్పుడు మాత్రం మీరు గుర్తుపట్టండి. వీళ్ళ దగ్గర ఒక 1 మీటర్ తీసుకున్నాను. అంటే ఎల్లో, రెడ్ అలాంటి వాటికి బాగుంటుంది. ప్లస్ సమ్మర్లో మనకు కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది కూడా బాగుందండి, మనకి ఇక్కత్త పట్టు డిజైన్లో వచ్చింది. మీరు అలా ఒకవేళ బ్లౌజ్కి కావాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు, లేదు మాకు డ్రెస్గా కావాలన్నా కూడా మీరు వెళ్ళచ్చు. ఇది కూడా డిజైన్ బాగుందండి. ప్రతిదానికి కూడా చున్నీ ఉంది, కాకపోతే దీంతో కాదు. ఇప్పుడు చున్నీ సెపరేట్ ప్రైస్ చెప్పాను కదా, 999 రూపాయలు. మీకు ఒక్క దుప్పటా ఒకటి కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. ఇది డ్రెస్కి బాగుంటుందండి, మళ్ళీ బ్లౌజ్కి కూడా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్. ఇది కూడా బాగుందండి, చాలా బాగుంది. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని
స్టోర్ వారి పంపించి చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా మళ్ళీ బ్లౌజ్కి బాగుంటుంది, ఎందుకంటే రెడ్ గ్రీన్ ఎల్లో అవుతుంది. మీరు స్టోర్కి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంది ఇది. నేను బ్లౌజ్ కుట్టించుకున్నాక వేసుకుంటే కూడా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ బాగుంది. ఫస్ట్ తర్వాత బ్లాక్లోనే మరొక డిజైన్. ఇది మీరు డ్రెస్గా తీసుకోవచ్చు. మీటర్ ఏంటంటే 400 నుంచి 600 వరకు ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన వాటిలో టాప్ బాటమ్, ఆ టాప్కి వెళ్ళచ్చు. బాటమ్ బాగోదు, వేరే తీసుకోవచ్చు. పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు 1 ఇయర్ నుంచి ఒక 10 ఇయర్స్ వరకు, వాళ్ళకి సమ్మర్లో ఫ్రాక్స్ అవి వేస్తాం కదా, ఇది తీసుకోవచ్చు. నైట్ డ్రెస్కి తీసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అబ్బాయిలకి కుర్తాలకు తీసుకోవచ్చు. అట్లా మీ ఇష్టం, ఫ్యాబ్రిక్ దేనికైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చున్నీస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది కూడా 999 రూపాయలు. నేను కలర్స్ చూపిస్తాను, ఒకటి వేసుకొని చూపిస్తాను మీకు. మెర్సిడీస్ కాటన్లో వచ్చిందండి. ఇలా మనం వెళ్ళా కూడా ప్యూర్ ఇక్కత్ పట్టు దుప్పట అలా ఉంటుంది చక్కగా. ప్యూర్ పట్టు దుప్పట అంటే ఆల్మోస్ట్ 4000 పెట్టాలి. మాకు అంత వద్దనుకుంటే మీరు చక్కగా దీనికి వెళ్ళిపోవచ్చు. బాగుంది, చాలా డ్రెస్సుల మీద మ్యాచ్ అవుతుంది అనమాట. మంచి కలర్స్ ఉన్నాయి, అవి కూడా నేను 1 బై 1 చూపిస్తాను. మంచి మెరూన్ ఉందండి. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు పిల్లలు ఉంటారు కదా, చక్కగా ఆడపిల్లలు, వాళ్ళకి కావాలనుకుంటే ఒక చున్నీ ఇచ్చేస్తారు అనుకోండి, 2-3 డ్రెస్సులకి మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది కూడా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది. మంచి మంచి కలర్స్ ఉన్నాయి. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని మీరు శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం స్టోర్ వారికి పంపించి చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయండి, చాలా బాగున్నాయి. అసలు మెర్సిడీస్ కాటన్లో శారీస్ బాగున్నాయి, తర్వాత దుపట్టాస్ బాగున్నాయి, డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయి. ఇప్పుడు ఇంకా కొంచెం వేరే వెరైటీ కూడా చూపిస్తాను. ఇవి ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్, ఒక్కొక్క ఫ్యాబ్రిక్ మీద, అంటే లెనిన్ ఫ్యాబ్రిక్, తర్వాత రా సిల్క్, జూట్ అటువంటివి తీసుకుని ఏం చేస్తారంటే ఇట్లా యాప్లిక్ వర్క్ చేసి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు. ఇది టాప్కి వెళ్ళి, ఇది పైన మనకి టాప్ నెక్ దగ్గర వస్తుంది, హ్యాండ్స్కి ఇలా వస్తుంది. దీనికి ఏంటంటే ఇలా కలంకారీ పట్టులో మనకి చున్నీ ఇవ్వడం జరిగింది. ఇలా వస్తుందండి. చూడండి, లుక్కే మారిపోయింది కదా, అసలు ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా ఉంది. ఇలా వెళ్ళొచ్చు మీరు. అంటే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటాయి. కాకపోతే నేను డిజైన్స్ చూపిస్తాను, మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని స్టోర్ వారు పంపించి మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను. ఇప్పుడు అబ్బాయిలకి ఏంటంటే మనం మామూలుగా ఇలా కుర్తా, తర్వాత ధోతి మనం ఇలా చేస్తూ ఉంటాం కదా. నాకు వీళ్ళు చెప్పిన ఐడియా ఏంటంటే మనం మామూలుగా అబ్బాయిలు పట్టు పంచ అనేటప్పటికి ఏంటంటే పంచే జామాలు అంటే చూపిస్తాను అండి. ఇవి వేసేసి పాపం మగపిల్లలకి సరిపెట్టేస్తూ ఉంటాం. మీ హస్బెండ్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, ఎవరైనా సరే, అంటే కొంచెం యంగ్ జనరేషన్ పిల్లలు ఇలా సరిపెట్టేస్తూ ఉంటాం. కానీ దీని బదులు మీరు కొత్తగా ఇలా ఆలోచించండి. ఇటువంటివి ఇక్కడ దొరుకుతాయి కాబట్టి చక్కగా నేను లాస్ట్ టైం మీ దుప్పటాస్ చేశాను. ఇలా అబ్బాయిలకి పెళ్లి టైంకి ఇలా తీసుకుంటే చాలా క్లాస్ లుక్లో కనిపిస్తారు. ఆ తర్వాత కూడా మీకు చక్కగా ఏదైనా ఫంక్షన్స్ వేసుకోవచ్చు. లేదు వాళ్ళు వద్దన్నారు అనుకోండి, దాన్ని మీరు చున్నీగా వాడేయచ్చు. ఎన్ని ఆప్షన్లో చూడండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక నేను ఈ టాప్స్ చూపిస్తాను. నేను టాప్స్ అన్ని కూడా ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇంకొక డిజైన్, అన్నింటికి కూడా ఏంటంటే కలంకారీ చున్నీస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి. మీకు ఏదైనా నచ్చితే మీరు స్టోర్ వారి పంపించి చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి జూట్లో వస్తుంది, లెనిన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. అలా వాటి మీద ఏంటంటే ప్యాచ్ వర్క్ చేసి తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. కలంకారీ చున్నీ ఇచ్చారు. ఇది పింక్ వచ్చిందండి. పింక్కి చక్కగా బ్లూ సెట్ చేశారు. కానీ నన్ను అడిగితే కొంచెం 2 రూపాయలు ఎక్కువైనా ఇలా వెళ్తేనే ఆ డ్రెస్కి అందం. ఇది కుట్టింగ్ చేసుకుని ఇది తీసుకుని మళ్ళీ ఈ చున్నీ మానేసి వేరే వేసుకుంటే అంత అందం రాదు. ఇంకొక సౌలభ్యం ఏంటంటే ఒక్క కలంకారీ దుప్పటాకు మీరు వెళ్తే ఇది చాలా వాటికి సరిపోతుంది కదా, హాయిగా మీకు చాలా డ్రెస్సెస్కి కూడా సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ స్టైల్ ఇది. ఇప్పుడు పిల్లలంతా కూడా ఎక్కువగా ఇలా వాడుతున్నారు. పిల్లలు ఏంటంటే అన్ని ఏజ్ల వాళ్ళు వాడుతున్నారు. ఇది ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. ఇలా వచ్చిందండి డిజైన్. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి. మీకు ఏదైనా నచ్చితే మీరు స్టోర్ వారితో మాట్లాడుకుని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టి పంపించి బుక్ చేసుకోవచ్చు. ఈ చీర కూడా పట్టు మీదండి. నేను ఇంతకుముందు మీకు పెయింటింగ్ చూపించాను కదా, ఇది వచ్చి డిజిటల్ ప్రింట్. ఈ చీరని హల్దీకి వాడితే బాగుంటుంది. మరి హల్దీకి వాడేస్తే మెహందీకి, తర్వాత సంగీత్కి ఏం కావాలి అని అనుకుంటారు కదా. ఈ చీరలే నెక్స్ట్ ఎపిసోడ్లో చూపించబోతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇందులో మంచి మంచి కలర్స్, అంటే మెహందీకి, తర్వాత దేనికి కావాలి, ఇంకా రకరకాల డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాను. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మరి ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ మీకు బాగా నచ్చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.